మొత్తం చూడండి ఫ్రెండ్స్, జల్లలో కడుము పరిగెలు అయితే బీభత్సంగా దొరికాయన్నమాట. చూడండి, మామూలుగా లేదన్నమాట. ఇది ఫుల్ వీడియో మొత్తం కూడా క్లియర్గా చూపించాలనుకున్నానండి, కాకపోతే ఈ వర్షం అనేది అవకాశం కూడా ఇవ్వట్లేదన్నమాట. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి చాలా రోజులుగా అయితే ఎలాంటి అప్డేట్స్ కూడా మీకు ఇవ్వలేదండి. ఈరోజు అయితే మరి మార్నింగ్ నుంచి అయితే ఇప్పుడు ఈవినింగ్ మాకు ఇప్పుడు కరెక్ట్గా 4:30 అయితే అవుతుందండి. ఏకదాటిగా వర్షం అయితే కురుస్తుందండి. ఇంట్లో ఉండబట్టలేక మేము అది ఫిషింగ్ అయితే వచ్చామండి. చూడండి, ఇప్పుడు చూడొచ్చు అన్నీ కూడా ఇదిగోండి నారజల్లలు అనమాట. ప్లస్ ముందు గేలాలతో వేట చేసేటప్పుడే చూసారండి. ఇప్పుడు ఇదిగోండి ఫిషింగ్ నెట్ సహాయంతో అయితే పట్టినటువంటి జల్లలు అనమాట. చూడండి, ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదండి. చేపలు అయితే మాత్రం వలలకి బీభత్సంగా దొరికేస్తున్నాయి. ఇదిగోండి సరైన నారజల్లు అనమాట. అన్నీ కూడా ఎగ్స్తో ఉన్నాయండి, చాలా బాగుంటాయి. ఈ వల అనేది అంటే ప్రతిసారి జాలం వేట కాకుండా ఈసారి ఫిషింగ్ నెట్ సహాయంతో ఇలా చేపలు పట్టి కంటెంట్ చేద్దాం అనుకున్నానండి. అందుకోసం అని చెప్పి ఎంతటి వర్షమైనా కానీ ఇలా ఈ ప్రయాస అయితే పడడం జరుగుతుంది. మీ ప్రాంతంలో కూడా మీరు ఎప్పుడైనా ఇలా వల కానీ లేదంటే గేలాలతో చేపలు పట్టేటప్పుడు కానీ తప్పకుండా మీరు వేట చేస్తుంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చిన్న గెడ్డ అండి ఇది, మేమైతే చిన్న గెడ్డని పిలుస్తాం. కొంతమంది అయితే పిల్లకాలు అని పిలుస్తారు. ఇదిగోండి చూస్తున్నారు కదండి, చేప అయితే పడిందండి, చాలా హ్యాపీగా ఉంది. ఇది వచ్చి కడుము పరిగండి. ఇది మాకు ఇలా బురద నీరు చూస్తున్నారు కదండి. ఇలా గెడ్డలో వాటర్ చేంజ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఇలాంటి చేపలు నారజల్లలో కూడా బీభత్సంగా వచ్చేస్తుంటాయి అనమాట. చాలా బాగుంటుందండి కర్రీ పెట్టుకోవడానికి, అలాగే ఇది ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, కడుము పరిగ అని పిలుస్తామండి మేమైతే వీటిని. ఈరోజు అయితే జల్లలు, నెక్స్ట్ ఏంటంటే మనకి కడుము పరిగలు అయితే చాలా తక్కువ మేరకి దొరికాయి, కానీ జల్లలు మాత్రం బీభత్సంగా దొరికాయండి. ఈరోజు వేట కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఒక విధంగా చిన్న బాధాకరమైన విషయమే, ఎందుకంటే వర్షం అయితే ఏకదాటిగా కురుస్తుందండి. 3 రోజులు అయితే తుఫాను అని ప్రకటించారనమాట న్యూస్లో కూడా. అందుకని చెప్పి మేము ఖాళీ సమయాల్లో ఇలా వేట అయితే చేస్తుంటాం. ఈ మధ్య ఏంటంటే నేను మేస్త్రి వర్క్కి వెళ్ళిపోవడం ద్వారా ఎలాంటి అప్డేట్స్ కూడా మీకైతే నేను అందివ్వలేదండి. చేపలు అయితే మాత్రం భారీగా దొరికేస్తున్నాయండి. ఇంకా ఈ నైట్కి అయితే మొత్తంగా ఎక్కిపోద్ది అనమాట చేప అనేది పైకి. పడిపోవాలి తవడ మొత్తానికి చాలా ప్రయాస అయితే పడుతున్నామండి. అని మామూలు చిన్న
కొట్టుకుంటుంది లోనది జలం గుర్తు కొట్టుకుంటుంది. లాస్ట్ ఇదంతా గట్టి గీసరాలు కానీ తగిలితే తగిలింది. మామూలుగా ఈ ఓపెడుతున్నది ఎలాగా మొత్తం చూడండి ఫ్రెండ్స్, జల్లలో కడుము పరిగెలు అయితే బీభత్సంగా దొరికాయి అనమాట. చూడండి మామూలుగా లేదనమాట. ఇదిగోండి మొత్తం ఇది చూడొచ్చు. ఇక్కడ వరద ఇంకా ఉద్రేకం అవడం ద్వారా గడ్డ కూడా వచ్చేస్తుందండి. చూడండి మా విలేజర్స్ కూడా గేలాలతో చేపలు వేట చేస్తున్నారు. మొత్తానికి ఈరోజు అయితే వేట ఫుల్ వీడియో మొత్తం కూడా క్లియర్గా చూపించాలనుకున్నానండి. కాకపోతే ఈ వర్షం అనేది అవకాశం కూడా ఇవ్వట్లేదు అనమాట. ఎందుకంటే నేనేమో ఈ రెయిన్ కూడా తీసుకుని వచ్చానండి. మా కెమెరామెన్ అయితే గొడుగు పట్టుకుని వచ్చాడు. కానీ వేట అయితే మాత్రం చాలా అద్భుతంగా జరిగిందండి. చూడొచ్చు, మీరు దగ్గరికి రావచ్చు. ఇక్కడ మొత్తం మాకు ఆఖరిలో ఎన్ని జల్లలు పడ్డాయో చూడొచ్చు. ఇదిగోండి చిన్న ప్లాస్టిక్ కవర్లో కూడా ఇది కూడా జల్లలేనమాట. ఇంకా రేపటికైతే ఇంకా పెద్ద చేపలు కూడా దొరికే అవకాశం ఉందండి. ఎందుకంటే వరద అనేది పెరుగుతుంది. చూడొచ్చండి ఇదండి అన్నీ కూడా ఫ్రెష్ మంచినీటి నారజాలు అనమాట. రేపటికి కూడా ఈ గడ్డ అనేది కొంచెం ఎక్కువగా వచ్చినట్లయితే మాత్రం పెద్ద చేపల వేట కూడా దొరుకుద్దండి. మరి చుట్టుప్రక్కల ఎవరైనా కానీ ఫిషింగ్ చేయాలనుకుంటే రావచ్చు అనమాట. గేలాలతో కానీ లేదంటే ఇలాంటి చిన్న సైజు వలండి. ఇది వచ్చి మనకు బట్టలేనొచ్చు అనమాట. ఈ వలతో మోసుల వలతో కావచ్చు, లేదంటే గేలకు రిపలతో కావచ్చు, మీరైతే వేట అనేది చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. పైగా ఈరోజు అయితే ప్రస్తుతం జలాలు అయితే దొరికాయండి. అసలు ఇప్పుడు కూడా బాగానే దొరుకుతున్నాయి. విడిచి వెళ్ళాలనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే వర్షం అనేది బీభత్సంగా పట్టడం ద్వారా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. మరి చూసారు కదండి వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే చాలా వర్షంతో ఇబ్బంది పడుతూ ఇలా అయితే వేట అయితే చేయడం జరిగిందండి. మీ అందరికి కూడా ఈ అప్డేట్ అనేది అందిద్దామని చెప్పి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మస్ట్ అండ్ షుడ్గా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి మోర్ అప్డేట్స్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు మీ ముందు ఉంటాను. కాబట్టి తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.